ఆగస్టు 14 కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. తమిళనాడులో చూసుకుంటే ఆ టికెట్ ధర ఏమో రూ. 183 ఉంది. ఇక ప్లేస్ని బట్టి సినిమా రేట్ అనేది మారుతుందో ఏమో కానీ మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రూ. 500 పెట్టారు. అంటే ఏంటంటారు ఇంత వ్యత్యాసం దేనికంటారు ఒక సినిమాకి? అంటే అక్కడ సినిమా అని కానీ ప్రజలు గవర్నమెంటు ప్రజలకు అందుబాటులో ఉన్న రేట్లు మాత్రమే గవర్నమెంట్లు ఇస్తాయి. ఇక్కడ ఉన్నవాడికి కార్పొరేట్ కంపెనీలకి దారదత్తం చేసే కంపెనీలు గవర్నమెంట్లే ఇక్కడ 2 రాష్ట్రాలు ఉన్నాయని అనుకోవాలి. అంటే ప్రజలు కష్టాన్ని అవసరం లే, ఎంటర్టైన్మెంట్ అవసరం లే, థియేటర్లు అవసరం లే, థియేటర్కి జనాలు రావాలని అవసరం లే. రూ. 183 చెన్నైలో ఇచ్చారు అంటే అక్కడ ప్రజలకు గుర్తించి ప్రజలు ఎంత దాకా వెళ్ళగలుగుతారో, వాళ్ళకి రాబడి ఎంత ఉంది, అక్కడ మన థియేటర్కి ఎంత దాకా రాగలుగుతారు, తినుబండారాలు ఎంత దాకా కొనుక్కోగలుగుతారు. ఈ ఎంటర్టైన్మెంట్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం కాబట్టి, ప్రేక్షకుల్లో ఒక భాగం కాబట్టి, టూరిజంలో ఒక భాగం కాబట్టి దాన్ని ఏ విధంగా చూడగలుగుతారని గవర్నమెంట్ అంచనా వేస్తుంది. మన రాష్ట్రాలు ఏంటంటే మన ప్రజల మీద ఎంత తినగలుగుతారని అంచనా వేయదు, తినుబండారాల రేట్లు అంచనా వేయదు, నిర్మాత ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, ఎంత దగ్గరవాడు గవర్నమెంట్కి, దాన్ని బట్టి మన రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజలు తీసుకుంటారో మానేస్తారో, సినిమా ఒకరోజు చూస్తారో ఒక షో మానేస్తారో అనవసరం. వాళ్ళకి మాత్రం రేటు పెంచాము, తృప్తిగా ఉందా మీకంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పుకొని ఆ గవర్నమెంట్లు 2 గవర్నమెంట్లు తయారయ్యాయి. ఇది నేను ఎందుకు చెప్తానంటే, మీరు ఎప్పుడైతే పేదవాడిని గుర్తించలేదో, ప్రజల్ని గుర్తించలేదో, ప్రజలకి మీరు ఒక భారం వేసారో, టికెట్ రేటు భారం, దాని బదులు మీరు సినిమా రేటు బదులు బియ్యం రేటు కూడా వేయండి. చెన్నైలో 80 రూపాయలు అయితే ఇక్కడ 500 వేయండి, కొంటారు ప్రజలు. మీరు 1000 రూపాయలు వేయండి, కొంటారు ప్రజలు. ఇష్టం ఉంటే కొనమానండి, లేకపోతే మానేమనండి, ఆకలితో ఉండమానండి, సినిమా చూడడం మానేయమనండి. మీరు కదా జీవోలు పాస్ చేసి డబ్బింగ్ సినిమాలకు కూడా మీరు జీవోలు పాస్ చేసేస్తారు. డబ్బింగ్ సినిమాలకు జీవాలు పాస్ చేసే దుస్థితి తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్లు ఏమనాలో, సినిమా చూడటానికి 500 రూపాయల టికెట్ అయినా పర్లేదు, 700 రూపాయల టికెట్ అయినా పర్లేదు, మేము ఉన్న మొత్తం టోటల్గా ఏదైనా వస్తువు తాకట్టు పెట్టిన సినిమా చూస్తామని ప్రేక్షకులను ఏమనాలో. పక్కన తమిళనాడులో 183 రూపాయలు ఉంది, మహారాష్ట్రలో 200 రూపాయలు ఉంది, పక్కన బెంగాల్లో 170 రూపాయలు ఉంది. మనం 500 రూపాయలు ఎందుకు ఇస్తున్నామని ఆలోచన లేని ప్రజలను ఏమనాలో. గవర్నమెంట్లు కూడా ప్రజలతో మాకేం పని ఉంది, మాకు వచ్చింది మేము రేట్ ఇచ్చాం, ఆయన మెప్పు కోసం మేము రేట్ ఇచ్చామని అనుకోవడానికి మరి దానికో ఏమనాలో అర్థం కావట్లేదు. అంటే ప్రజలకి రేటు పెంచడం వల్ల ఎంత నష్టం వస్తుందంటే, ప్రేక్షకుడు సినిమా చూడడం తగ్గిపోతాడు, థియేటర్కి రావడం తగ్గిపోతాడు, దాని మీద పెరైసీ అనేది పెరుగుతుంది, దాని మీద ఓటీటీ పెరుగుతుంది, ఏటీటీ పెరుగుతుంది. దానివల్ల థియేటర్లో బతుకుతున్న థియేటర్లో మూసిపోతుంటే స్టాఫ్ రోడ్డు మీద పడిపోతారు, క్యాంటీన్ వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు, దాని మీద నమ్ముకున్న ఎదురు షాపు వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. ఆ థియేటర్ మూత పడితే 100 మంది 200 మంది కార్మికులు రోడ్డు మీద పడిపోతారు. అంటే ఆ పలానా థియేటర్ ఉండేది అని తీసేవేసేటప్పుడు ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోతారు. అది ఎవరి వల్ల? గవర్నమెంట్ వల్ల తప్పు. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు రేట్ ఇచ్చి సగటు ప్రేక్షకుడి థియేటర్కి రానివ్వకుండా చేసింది గవర్నమెంట్, పేదవాడిని థియేటర్కి రాకుండా ఎంటర్టైన్మెంట్ చూడకుండా చేసింది గవర్నమెంట్. మీరు డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్ ఇస్తే గవర్నమెంటే కదా తప్పు. గవర్నమెంట్లో ఏముందంటే, ఒక జీవో పాస్ చేసేటప్పుడు ఆ జీవోలో డబ్బింగ్ సినిమాలకి సబ్సిడీ కానీ, రేట్లు పెంచడం కానీ, అవార్డులు కానీ, రివార్డులు కానీ ఏది ఇవ్వటానికి లేదు. ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్కి ఇవ్వాలి అని క్లియర్ కట్గా ఉంది. 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ చెప్తుంది. ఆ యాక్ట్ ఏమైంది? యాక్ట్లో ఇంప్లిమెంటేషన్ లేదా? మనం డబ్బింగ్ సినిమాలకు కూడా రేటు పెంచుతామా? నేనేమంటున్నానంటే, అక్కడ డబ్బింగ్ సినిమా ఒక నిర్మాత కొన్నాడు, ఆ నిర్మాత ఈ గవర్నమెంట్ క్లోజ్ ఫ్రెండ్, 1000 కోట్లకు అధిపతి, ఎప్పుడు నోరు పాలించుకుంటూనే ఉంటాడు, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని. ఆ వ్యక్తిని చూసి మీరు రేట్లు పెంచుతున్నారా? లేకపోతే హీరోని చూసి రేట్లు పెంచుతున్నారా? లేకపోతే ప్రేక్షకుడి మీద కోపంతో రేటు పెంచుతున్నారా? థియేటర్ ఓనర్ చూసి రేటు పెంచుతున్నారా? అది ముందు తెలియాలి. ఎందుకంటే సగటు ప్రేక్షకుడు సినిమా చూస్తే అక్కడ కార్మికుడు బాగుంటాడు, ఎగ్జిబిటర్ బాగుంటాడు, 10 థియేటర్లు కట్టడానికి అవకాశం ఉంటుంది.
మీరు 183 రూపాయల టికెట్ చూస్తారా, 500 రూపాయల టికెట్ చూస్తారా? ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్లు కూడా ప్రేక్షకుడిని, మిడిల్ క్లాస్ని, లో క్లాస్ని అన్నీ ఆలోచించి చేయాలి. కానీ డబ్బింగ్ సినిమాలకు కూడా మీరు రేట్లు ఇస్తే ఆ జీవో మీద కంపల్సరీ కోర్టుకి వెళ్తారు. ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు. అంతే కదా సార్. అంటే ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు కంపల్సరీ. దాని మీద ఐఏఎస్ అండ్ ఐపీఎస్ మీకు చట్టాలు తెలుసు, నోట్ ఫైల్ తెలుసు, అన్నీ తెలుసు. మీకు తెలిసేటప్పుడు డబ్బింగ్ సినిమాలకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని మరి రాజకీయ నాయకులు కూడా చెప్పాలి. చెప్పకపోతే లా ఉంది, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం కంపల్సరీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక అర్థం చేసుకుంటానని పేద ప్రజలు కావాలా, ప్రేక్షకులు కావాలా, రేపు నిలబట్టానికి థియేటర్లు కావాలా, లేకపోతే ఒక నిర్మాత, ఒక మనిషి ఒక వ్యక్తి స్వార్థం కోసం మనం చేద్దామా? ఒక కార్పొరేట్ కంపెనీ కోసం మొత్తం టోటల్గా వేల మంది పట్టకూడదామా? ఇవన్నీ ప్రశ్న. మీరు ఒక రేటు పెంచడం వల్ల అంత తప్ప అంటే ఆ రేటే కొన్ని లక్షల మందికి జీవనోపాధి తగ్గించేస్తుంది. నిజమే సార్. చాలా సినిమాలు బడ్జెట్ ని బట్టి రేటును పెంచుతున్నాము అని చెప్తారు. కేవలం డబ్బింగ్ సినిమాకి తెలుగులో డబ్ అవ్వడానికి అంత ఖర్చు అవ్వదు అనేది అదే అంటున్నా. వాళ్ళు కష్టపడలేదు, సేవ చేయలేదు, కార్మికుడు లేడు, షూటింగ్ లేదు, జిఎస్టీ లేదు, ఏమీ లేదు. అలాంటి దానికి రేట్ ఎందుకు పెంచుతాం? మన దగ్గర తీసుంటే, మన దగ్గర చేసుంటే, మన కార్మికుని పెట్టుకుంటే, ఎంప్లాయ్మెంట్ ఉంటే, జిఎస్టీ పేమెంట్ వచ్చి ఉంటే అదంతా చూసుకొని వాళ్ళకి సబ్సిడీయో లేకపోతే ఇంకోటి ఇస్తాం. కానీ ఏమీ లేని డబ్బింగ్ సినిమాలకి మనం ఇవ్వడం అనేది ఎంత దగ్గర. ఒరిజినల్గా సినిమా తీసిన నిర్మాణ అక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే అది కార్మికుల ప్రభుత్వం, అక్కడ ప్రజల ప్రభుత్వం, ప్రజల పక్షాన ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం. కానీ ఇక్కడ మనం కార్పొరేట్ కంపెనీ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు అడుగుతున్నాను. నేను నిర్మాతనే, కానీ నిర్మాతగా సినిమా ఆడాలనుకుంటా. 700 రూపాయలు టికెట్ పెట్టి హరిహర వీరమల్లు చంపేశారే, అలా చంపి వద్దు అంట. 700 రూపాయలు పెట్టి ఒక్కరోజు వస్తే రెండో రోజు థియేటర్లు ఖాళీ అయిపోయాయే, అలా ఉండకూడదు అంట. ఇవన్నీ పెద్ద మనసుతో ఆ రోజు కూడా అంత రేటు ప్రేక్షకుడు మొయ్యలేడు అని చెప్పాం, వినలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం, దయచేసి ప్రేక్షకుడికి దగ్గరలో ఉండే విధంగా చెయ్యండి అని మేము అడుగుతున్నాం.